Good morning children. మనం 7th lesson book రాస్తున్నామమ్మా 17 పేజ్ వరకు కంప్లీట్ అయింది. టుడే క్లాస్ పేజ్ నెంబర్ 18. ఓపెన్ all of you పేజ్ నెంబర్ 18. Mark the physical features on the map given below. ఇక్కడ మనకు ఒక ఎంప్టీ మ్యాప్ ఇచ్చారు కదమ్మా, దాని మీద మనం ఫిజికల్ ఫీచర్స్ని డ్రా చేయాలి. మీకు గుర్తుండే ఉంటుంది 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం 4th క్లాస్ వర్క్ బుక్లో కూడా చేసాం. మౌంటైన్స్, దాని డౌన్లో ప్లేన్స్, ఈ ప్లేస్ అంతా ప్లాట్యూ, ఇక్కడ వచ్చేటప్పుడు డిజర్ట్, ఇవన్నీ కోస్టల్ ఏరియాస్, ఇవన్నీ ఫిజికల్ ఫీచర్స్. మీకు లాస్ట్ ఇయర్ మ్యాప్లో చేసింది గుర్తుండే ఉంటుంది, డ్రా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 19 ఓపెన్ చేయండి. ఓపెన్ పేజ్ నెంబర్ 19. పేజ్ నెంబర్ 104 చూడండి టెక్స్ట్ బుక్లో. పేజ్ నెంబర్ 104 టెక్స్ట్ బుక్లో మనకి ఇక్కడ ఉన్నాయి ఫిజికల్ ఫీచర్స్ డిఫరెంట్ కలర్స్తో. చూడండి, ఇక్కడ ఉన్న బాక్సుల్లో పక్కన ఏ నేమ్స్ ఉన్నాయో ఆ ఫిజికల్ ల్యాండ్ ఫామ్స్ అవి ఐడెంటిఫై చేస్తాయి. మీరు దీన్ని చూసి పేజ్ నెంబర్ 104లో ఉన్న మ్యాప్ చూసి 18th పేజ్లో ఉన్న మ్యాప్ని కంప్లీట్ చేయండి. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 104. మీరు ఆ పేజ్లో ఉన్న మ్యాప్ని ఇంకా దాంట్లో ఇంకా చాలా ఎక్కువ ఇచ్చాడు ఫిజికల్ ఫీచర్స్ అని చెప్పి, ఫిజికల్ మ్యాప్ అని. మీరు అవన్నీ అవసరం లేదమ్మా. ఇంపార్టెంట్ మౌంటైన్స్, ప్లేన్స్, డిజర్ట్, ప్లాట్యూ, కోస్టల్ ఏరియాస్ ఇవి డ్రా చేస్తే సరిపోతుంది కలర్స్తో. ఓకేనా? పేజ్ నెంబర్ 19 చూడండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ వన్, photographs of the earth taken from space prove that the earth is. స్పేస్లో నుంచి తీసిన ఫొటోస్ మన ఎర్త్ ఏ షేప్లో ఉన్నాయి చెప్పిందంట. ఏ షేప్లో ఉన్నాయి? ద ఆప్షన్స్ ఆర్ రౌండ్, స్క్వేర్, ఓవెల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రౌండ్. అండ్ ద నెక్స్ట్ వన్, dash is a perfect model of the earth. మన ఎర్త్కి కరెక్ట్ అయిన మోడల్ ఏది అని, సరైనది ఏది అని. ద ఆప్షన్స్ ఆర్ గ్లోబ్, మ్యాప్, అట్లాస్. ద ఆప్షన్స్ ఆర్ గ్లోబ్. ద మ్యాప్ that tells about the route that a train takes to reach from one place to another is called a. మనకి ఒక మ్యాప్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే ట్రైన్ వెళ్ళే రూట్ చెప్పే మ్యాప్ని ఏమంటారు? పొలిటికల్ మ్యాప్, రైల్ రూట్ మ్యాప్, రోడ్ మ్యాప్. ఏ మ్యాప్ మీద మనకి రైలు వెళ్ళే రూట్ తెలుస్తుంది? ద ఆప్షన్ ఈస్ రైల్ రూట్ మ్యాప్. అండర్లైన్. And the fourth one, objects are shown on a map through A or N. Fourth one, objects are shown on a map through A or N. మనకి మ్యాప్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ని దేని ద్వారా చూపిస్తారు? The options are atlas, pictures, symbol. The correct answer is symbol. The direction between south and east is. South ki east ki unde మధ్యలో ఉండే మనకి సౌత్ కి ఈస్ట్ కి ఉండే డైరెక్షన్ ఏంటి? దిక్కు ఏది అని. The options are south west, south east, north west. The correct option are south east. And next sixth one,
To measure the distance accurately on a map dash is used. మనం మ్యాప్ మీద ఉన్న డిస్టెన్స్ ని తెలుసుకోవడం కోసం ఏది యూజ్ చేస్తాం? స్కేల్, కలర్, పిక్చర్. The correct answer is scale. It is easy to find locations if you know where the dash lies. మనం లొకేషన్స్ ఈజీగా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నీకు ఏది తెలియాలి? ఇఫ్ యు నో వేర్ ద డాష్ లైస్. ఏది ఎక్కడ ఉంది, ఎలా తెలియాలి? ఫస్ట్ సౌత్, వెస్ట్, నార్త్. మనకి ఇప్పుడు మ్యాప్ మీద నార్త్ పాయింటర్ ద్వారా మన డైరెక్షన్స్ గుర్తించడం ఈజీ అని మన లెసన్లో విన్నాం. సో ద ఆప్షన్ ఈస్ నార్త్. లాంగిట్యూడ్స్ ఆర్ క్లోజర్ టు ఈచ్ అదర్ ఎట్ ద డాష్. ఈక్వెటర్, ప్రైమ్ మెరిడియన్, పోల్స్. మనకి లాంగిట్యూడ్స్ అనేవి నిలువుగా ఉండే వెర్టికల్ లైన్స్ ఉన్నాయి కదమ్మా, అవి ఎక్కడ కలిసి క్లోజ్ అవుతాయి, దగ్గర అవుతాయి అంటే పోల్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పోల్స్. నెక్స్ట్ 10th one. By studying the globe, we can study about the location and shape of dash countries. మనం గ్లోబ్ అబ్జర్వ్ చేసి చూస్తే కనుక దేని గురించి తెలుసుకుంటాం? షేప్ ఆఫ్ డాష్ అండ్ కంట్రీస్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి టౌన్స్, విలేజెస్ కూడా తెలుస్తాయి. అంటే బాగా తెలియదు, విలేజెస్ తెలియకపోయినా టౌన్స్ అయినా కొంచెం ఇంపార్టెంట్వి తెలుస్తాయి. కానీ మెయిన్గా మనకి ఇక్కడ కంట్రీస్, కాంటినెంట్స్ని కంట్రీస్ని మనం అబ్జర్వ్ చేయడానికి వీలుగా ఉంటుంది గ్లోబ్ మనం స్టడీ చేస్తే కనుక. ఓకేనా? ఐ విల్ రిపీట్ ద ఆన్సర్స్ వన్స్. పేజ్ నెంబర్ 90. Photograph of the earth taken from space prove that the earth is round. Dash is a perfect model of the earth. Globe. The map that tells about the route that a train takes to reach from one place to another is called a rail route map. Objects are shown on a map through a or a symbol. The direction between south and east is southeast. To measure the distance accurately on a map scale is used. Earlier people thought that the horizon was the నేను ఇందాక మిస్ చేసినట్టున్నాను 7th one. Earlier people thought that the horizon was the dash of the earth. Earlier people అంటే olden days లో పీపుల్ హరిజాన్ అంటే సమాంతరంగా, ఎర్త్ ఫ్లాట్గా ఉంటుంది, ఎడ్జ్ అంటే చివరి కూడా ఫ్లాట్గానే ఉంటుందని నమ్మేవాళ్ళంట. అందుకని వాళ్ళ యొక్క బిలీఫ్ ఏంటంటే చివరికి వెళ్తే మనం పడిపోతామని చెప్పి నమ్మేవాళ్ళంట ఎర్లియర్ పీపుల్. సో ఇక్కడ ఆప్షన్స్ షేపు, ఎడ్జ్, ల్యాండ్ ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఎడ్జ్. ఇందాక నేను మిస్ చేశానమ్మా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 8th one. It is easy to find locations if you know where the north lies. Latitudes are closer to each other at the poles. By studying the globe, we can study about the location and shape of continents and countries. Okay ma? But underline chesi aa dash lo fill cheyandi. Next page number 20, application part. ఇది మీరు గూగుల్ చూసి రాయాల్సి ఉంటుంది. గ్లోబ్స్ హెల్ప్ ఇన్ ఫైండింగ్ లొకేషన్ ఆఫ్ ప్లేసెస్. స్టడీ ద గ్లోబ్ కేర్ఫుల్లీ అండ్ ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్. గ్లోబ్ను చక్కగా అర్థం చేసుకుని రాయాలి అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం తెలియని ఏమైనా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాము. గూగుల్లో సెర్చ్ చేసేది మీరు గ్లోబ్ అయినా చూడండి, మీ దగ్గర గ్లోబ్ ఉంటే గ్లోబ్ చూడండి, లేకపోతే గూగుల్లో చూడండి. అందరూ నెట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా? First question, the continents through which equator passes. Equator అంటే భూమికి అడ్డంగా ఉన్న లైన్ పాస్ అయ్యే
దారిలో ఏ కాంటినెంట్స్ ఉన్నాయో రాయాలి ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్, 5 countries that lie in the northern hemisphere. నార్థరన్ హెమిస్ఫియర్ అంటే మన భూమి అడ్డంగా వెళ్ళిన లైన్లో పైన ఉన్న భాగంలో నార్థరన్ హెమిస్ఫియర్లో ఉన్న 5 కంట్రీస్ నేమ్స్ రాయాలి. అండ్ థర్డ్ వన్, 5 countries that lie in the southern hemisphere. ఈ ఈక్వేటార్కి బిలోలో ఉన్న సదరన్ హెమిస్ఫియర్లో ఉన్న 5 countries నేమ్స్ రాయాలి. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 21 చూడండి. కంట్రీస్ క్లోజెస్ట్ టు ద నార్త్ పోల్. నార్త్ పోల్కి దగ్గరలో ఉన్న కంట్రీస్ ఏమైనా రాయొచ్చు. అంటే కంట్రీస్ క్లోజెస్ట్ టు ద సౌత్ పోల్, సౌత్ పోల్కి దగ్గరగా ఉన్న కంట్రీస్ రాయొచ్చు. నెక్స్ట్ మీకు ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఎవరు హెల్ప్ చేశారో రాయండి. మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేయడం వల్ల ఏం నేర్చుకున్నారో రాయండి. నెక్స్ట్ 8th కోసం ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారో రాయండి. అమ్మ ఇది మీరు చేయడం వల్ల మీకే నాలెడ్జ్ పెరుగుతుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ చూడడమో లేకపోతే గూగుల్లో చూడడమో లేదా గ్లోబ్ చూడడమో ఏదో చూస్తారు కదా, దానివల్ల ఆలోచన థింకింగ్ పవర్ అనేది మీకే పెరుగుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి అప్లికేషన్ పార్ట్. ఆ పేజెస్ అలా లీవ్ చేయకండి. వీటితో పాటు ప్రీవియస్ లెసన్స్లో ఉన్నాయి కూడా ఏమైనా చేయకపోతే అవి కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంటి దగ్గరే ఉంటున్నారు, చాలా టైం ఉంటుంది. అంత టైము టీవీ చూడడానికి ఆడుకోవడానికి వేస్ట్ చేయకుండా ఇలాంటి వర్క్ కూడా చేస్తూ ఉండడం వల్ల కొంతవరకు మీకు ఆ థింకింగ్ పవర్ అనేది నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే 5th క్లాస్కి వచ్చారు, నెక్స్ట్ ఇయర్ 6th వెళ్ళిపోతారు. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి. అలాగే మీరు పెన్ను ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఈ బుక్కుల్లో మీరు పెన్సిల్తో రాసిన రఫ్ నోట్లో వాటిల్లో రాసేటప్పుడు ఎఫ్ఎల్లో వాటిలో రాసేటప్పుడు పెన్ను యూజ్ చేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ 6th క్లాస్కి వెళ్ళేటప్పుడు పెన్ను కావాలి, పెన్నుతో రాస్తారు. అప్పుడు స్టార్టింగ్ అంటే మీరు కొంచెం ఇబ్బంది పడతారు పెన్నుతో రాయడం. ఎందుకంటే మనం కొంచెం మిస్టేక్స్ రాసి రబ్ చేస్తాం కదా, పెన్సిల్తో రబ్ చేసి రాస్తూ ఉంటాం. మీరు ఆల్రెడీ ఎఫ్ఎన్ పెన్నుతోటే రాస్తున్నారు. ఏదైనా రఫ్ వర్క్ చేసినప్పుడు కూడా పెన్ యూజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ పేజ్ నెంబర్ 22 చూడండి. క్రియేట్ ఏ మ్యాప్ ఆఫ్ యువర్ నైబర్హుడ్. మీ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ని డ్రా చేయాలి. షో హౌసెస్, స్ట్రీట్స్, పార్క్స్ అండ్ షాప్స్. ఆ మ్యాప్లో ఏమేమి ఉండాలి? కొన్ని హౌస్లు, స్ట్రీటు, పార్కు, షాప్స్. మీ ఇష్టం. మీ నైబర్హుడ్ ఎలా ఉందో మీరు క్రియేట్ చేసుకుని అక్కడ చేయండి. అలాగే పేజ్ నెంబర్ 23 చూడండి. రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ మ్యాప్స్ అవర్ గైడ్స్. మ్యాప్ అవర్ గైడ్ అంటే అది మనకు ఎలా దారి చూపిస్తుంది అనేది కొన్ని పాయింట్స్ రాయండి. ఓకేనా? మీరు అప్లికేషన్ పార్ట్ అనేది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. మీరు రైట్ అయినా రాంగ్ అయినా ట్రై చేయాలి. ట్రై చేయడం వల్ల మీకు బెనిఫిటే కానీ లాస్ అనేది ఉండదు. క్లాస్ పెరిగే కొద్దీ హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. పేజ్ నెంబర్ 97 న్యూ వర్డ్స్ చూడమ్మా. ఆల్రెడీ మీరు చదివారు, ఒకసారి నేను రీడ్ చేస్తున్నాను. మీరు కంపల్సరీ అవి కంఠస్థం చేయాలి, ఎందుకంటే అవి ఎప్పటికైనా ఉపయోగపడేవి. ఓకే. లాంగిట్యూడ్, an imaginary line that runs from North Pole to South Pole. Climate, the long-term weather conditions of a region with respect to temperature, air pressure, etc. Equator, an imaginary line that divides the earth into 2 halves. And next, latitude, an imaginary line that runs parallel to the equator. Prime meridian, the 0-degree line of longitude. Axis, an imaginary central line passing through an object around which it can freely turn or rotate. Hemisphere, 1/2 of the earth. Key, a chart that explains the meaning of each symbol on a map. Atlas, a book of maps. New words చదవండి. అలాగే ప్రాక్టీస్ జోన్లో కూడా రీడ్ చేయండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా ఉండాలి క్లాస్కి వచ్చారు కాబట్టి. అలానే మనం ఎఫ్ఎన్ రాస్తున్నాము. ఇప్పటివరకు 6 లెసన్స్
కంప్లీట్ చేసాం. ఒకవేళ ఎవరైనా చేయకపోతే చేయండి అమ్మా, మీరు కంగారు పడిపోవద్దు, చేయండి. అవి ఎక్కడివో కాదు, ఆల్రెడీ మన దగ్గర FN ఉన్నాయి. మనకి చదువుకోవడానికి వీలుగా ఒక పేజ్లో రాసుకోవాలి కాబట్టి, ఒక ప్లేస్లో రాసుకోవాలి కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నవి FNలో కాపీ చేస్తున్నాం. ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నవి లెసన్ వైజ్ రాయండి. మీరు ఆల్రెడీ మేము ప్రాక్టీస్ చేయనవి ఫొటోస్ పెడుతున్నాం కదా, ఫిల్ చేసుకుంటున్నారు కదా, అవి చూసి FNలో కాపీ చేయండి. ఓకేనా? ప్రతి లెసన్కి కూడా రెడ్ లైట్ పైన హెడ్డింగ్ పెట్టడం, పేజ్ ఫోల్డ్ చేయడం, న్యూ వర్డ్స్ రాయడం, అవి అయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న బ్లాంక్స్, మ్యాచింగ్, రీరైట్ సెంటెన్సెస్ ఏముంటే అవి చక్కగా FNలో కాపీ చేసుకోండి. మీకు వరుసగా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా? 6 వరకు అయింది కాబట్టి ఈ 1 or 2 డేస్లో స్టార్ట్ చేసి 7th లెసన్ కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా? చక్కగా టీచర్ చెప్పింది వినండి, పేరెంట్స్ చెప్పేది వినండి, చక్కగా చదువుకోండి. ఎందుకంటే ఇయర్ అంతా చక్కగా ఇంటి దగ్గరే ఎంజాయ్ చేస్తున్నారు కదా, టీవీలు చూస్తున్నారు, ఫోన్లు ఆడుకుంటున్నారు. అలానే దాంతోపాటు చదువు కూడా ఉండాలి. చదువుకునే పిల్లలు కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా చేయకుండా చక్కగా పేరెంట్స్ చెప్పింది, టీచర్ చెప్పింది వినండి, చదవండి. బై. టుడే క్లాసెస్ కంప్లీటెడ్.